నమస్తే అండి. వి కావేరీ ట్రావెల్స్ బస్సు కింద పడినటువంటి బైక్ మీద నుంచి పడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం బయటపడింది. ఆయన తల్లి ఏడుస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో పెట్టినారు. దయచేసి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయకండి. ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడటానికే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇతని పేరు వచ్చేసి శివశంకర్ అనమాట. ఇతను వచ్చేసి కర్నూలు మండలం ప్రజానగర్కి చెందినటువంటి శివశంకర్గా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇతను బస్సు కిందకి పడిన తర్వాత 300 మీటర్ల వరకు బస్సు లాక్కెళ్ళింది అనమాట. మరి ఆ లాక్కెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. 300 మీటర్లు అంటే ఇంచుమించు 200 మీటర్లు కలిపితే 1/2 కిలోమీటర్ లెక్క. అంటే 300 మీటర్లు లాక్కెళ్తే బస్సు ఎంత స్పీడ్ లో ఉన్నాడు. ఆ డ్రైవరు ఆ కండక్టర్ వాళ్ళు కూడా నిద్రపోతున్నారండి. బస్సు తోలతో అర్థం కానటువంటి పరిస్థితి. సో చిన్న టేకూరు వద్ద బస్సు బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై సుమారు 20 మంది సజీవ దహనం అయితే ఇప్పటి వరకు అవడం అయితే జరిగింది. అయితే ఏంటంటే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు చెందినటువంటిది వెనక నుంచి వచ్చి ఆ బస్సు కింద పడినటువంటి పరిస్థితి. దాంతో మరి ఎదురు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ బస్సు ఓడి చేస్తే కనుక అది అయి ఉండేది, తెలిసి ఉండేదేమో. వీడే ఈ బైక్ ఓడే కింద కొట్టడంతో ఏమైందంటే బస్సు కిందకి వెళ్తుంతో లాక్కొని వెళ్ళిపోయినాడు. మరి ఆ డ్రైవర్కి కూడా సౌండ్ వచ్చినట్లేదు. ఇక దాంతో 300 మీటర్ల వరకు లాక్కెళ్ళినాడు. సో అతనికి సంబంధించినటువంటి ట్రేస్ చేసినారు. అయితే వాళ్ళ తల్లి ఏడుస్తున్నటువంటి ఏడుపు అంతా ఇంత కాదు, ఆమె పడుతున్నటువంటి బాధ. ఎందుకంటే అందొచ్చినటువంటి కొడుకు ఇతను వచ్చేసి ప్రజానగర్కి చెందిన కర్నూలు మండలం ప్రజానగర్కి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా దారుణం. రాత్రి 2 ఈ సంఘటన జరిగింది. దయచేసి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయకండి. ఆమె చాలా రోధిస్తుంది. అది చూడడానికి చాలా బాధాకరంగా ఉంది.